కన్సిస్టెన్సీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ మీరు దాన్ని అందిపుచ్చుకున్నారనమాట. పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేశారు. గ్రామ సచివాలయంలో వర్క్ చేశారు. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా యాడ్ ఆన్ అయ్యి ఉంటుంది. సో, ఫైనాన్షియల్‌గా కూడా స్టెబిలిటీ అనేటువంటిది సాధించుంటారు. అండ్ మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానివ్వండి దట్ యూ షేర్ అండ్ ఆల్సో ఎందుకంటే జర్నీ అనేటువంటిది చాలా లాంగ్ జర్నీ కాబట్టి కన్సిస్టెంట్‌గా మీరు చదివారు కాబట్టి, ఆ కన్సిస్టెంట్ అనేటువంటిది ఈ జనరేషన్ పీపుల్‌లో కూడా ఉండాలి కాబట్టి, ఆన్ దట్ నోట్ యువర్ వర్డ్స్ టు ది యంగర్ జనరేషన్. మెయిన్‌గా మనకి సివిల్స్ గాని, గ్రూప్ 1 గాని ఎక్కువ అవి ఫోకస్ చేస్తే వాటిలో 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే లైక్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. 3 స్టేజెస్ క్లియర్ చేస్తేనే మనం ఫైనల్‌గా సెలెక్ట్ అవుతామనమాట. ప్రిలిమ్స్‌లో మనం స్టిక్ టు కొన్ని బుక్స్‌కి మాత్రమే ఉండాలి. యాక్చువల్‌గా ఇప్పుడు జనరేషన్ ఎక్కువగా సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. లైక్ వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఇట్లాగా. వాటి మీద కాకుండా మనం ఎక్కువగా న్యూస్ పేపర్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ వెబ్‌సైట్, యోజన, కురుక్షేత్ర అండ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెటీరియల్స్ లైక్ తెలుగు అకాడమీ, గవర్నమెంట్ వెబ్సైట్ మెయిన్గా ఇగ్నో, ఎన్ఐఓఎస్ ఇట్లాంటి గవర్నమెంట్ రిసోర్సెస్ని మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటే మన స్కోర్ కూడా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ ఫ్యూ అటెంప్ట్స్లో నేను చేసిన మిస్టేక్ని ఇక్కడ రెక్టిఫై చేసుకున్నాను. ఎందుకు నాకు మార్క్స్ ఎక్కువ రావట్లేదు, కొద్దిగా పోతుంది ఎందుకు అని చెప్పి చూసి నేను వాటిని రెక్టిఫై చేసుకొని ఇప్పుడు ఇట్లా డిఎస్పీగా అయ్యాను.